ఈ మధ్యకాలంలో ఒక వీడియోలో ఎస్తేర్ ధనరాజ్ అనేటువంటి ఆవిడ, నేను హిందువుని, నేను యేసుప్రభు దగ్గరికి వచ్చాను, నేను అయిని అమెరికా వెళ్ళాను, అక్కడ బాగా చదువుకున్నాను, బాగా చదువుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఏసీ చరిత్రలో లేడు, ఇదంతా బోటకం అని ఏదో చెప్పడం మొదలుపెట్టింది. దాన్ని బాగా ప్రాబల్యంలోకి తీసుకొచ్చారు. అయితే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు యేసుప్రభు దేవుడా కాదా అని ఎవడైనా ప్రశ్నించాడు అనుకో, దానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే అది ఆలోచనకు సంబంధించిన విషయం. అసలు యేసుప్రభు చరిత్రలో ఉన్నాడా లేదా అని అంటే అది ఆలోచనకు సంబంధించిన విషయం కాదు, అంగీకరించాల్సిన విషయం. ఓ చిన్న మాట చెప్తున్నాను. ఏమంటే మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడంట, అసలు మహాత్మా గాంధీ చరిత్రలో ఉన్నాడా అండి అని అంటే నేనేం చేయను దానికి? మంచోడా కాదో చెప్పండి అని అంటే నేను ఒప్పుకుంటా. ఆయన నిజంగా మనకి స్వాతంత్రం తెచ్చాడా లేదా అండి అని అంటే ఒప్పుకుంటా. అసలు గాంధీ చరిత్రలో లేడంటే పిచ్చ ప్రశ్న లాగా ఉంటుంది అనమాట. ఎందుకనంటే గాంధీ గారు ఉన్నట్లు చాలా రకాలైన రుజువులు ఉన్నాయి. అదేవిధంగా యేసు ప్రభువుకు కూడా చాలా రుజువులు ఉన్నాయి, ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది చెప్పిన రుజువులు చెప్తాను. మహాత్మా గాంధీ గారే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు కదా, ఆయన ఉపయోగించినటువంటి సిద్ధాంతాన్ని అహింసా సిద్ధాంతం అంటారు. అంటే ఏంటి తెలుసా? ఎవడిని తిట్టినా కొట్టినా మౌనంగా ఉంటాం అన్నమాట. అయితే దాని ద్వారానే మనకి స్వాతంత్రం వచ్చింది. ఆయన అడిగారు, ఏం బాబు ఇది భలే ఉందాయా, ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వే సృష్టించావంటే మనమేం కాదండి అని. మరి అలాగా ఇప్పటికి చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు యేసయ్య. ఆయన ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉంటుంది. ఆ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ వర్తమానం నా సిద్ధాంతం అంతే. నేను అక్కడి నుంచి కాపీ కొట్టాను నేను. అదే ఆయన అంటుంది, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం యేసు ప్రభు బోధించింది. అలాంటిది యేసు ప్రభు వెళ్ళాడంటే ఎలా ఉంటుంది? కుదరదు కదా. రెండో వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. ఈయన గురించి ఏమని చెప్పాలంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ మతం హిందూ మతం. హిందూ మతంలో ఉన్నటువంటి అసలు సిద్ధాంతం ఏంటనంటే, ఒక వ్యక్తి హిందూగానే పుట్టాలి, హిందూగా పుడితేనే హిందూ, లేకపోతే లేదు. ముస్లింలు బోధించి వేరే వాళ్ళని ముస్లింలు చేసుకుంటారు, క్రైస్తవులు బోధించి వేరే వాళ్ళని క్రైస్తవులు చేసుకుంటారు, బౌద్ధ మతస్థులు బౌద్ధ మతాన్ని బోధించి వేరే వాళ్ళని బౌద్ధులు చేసుకుంటారు. కానీ హిందువులు అలా చేసుకోవడానికి లేదు. ఎందుకు లేదు సార్ అంటే వాళ్ళ సిద్ధాంతమే ఒప్పుకోదు. ఇప్పుడు ఎందుకనంటే హిందువులకి కులం అనేది ఉన్నది. కులం అనేది పెట్టుకుంటే వచ్చేది కాదు, పుడితే వచ్చేది. ఇప్పుడు నేను శూద్రుడిని అనుకోండి, లేకపోతే కోమటోడిని అనుకోండి, అర్థమైందా? నేను రేపు బ్రాహ్మణుడిని అయిపోతాను పిలగబెట్టుకుంటానంటే కుదరదు. నువ్వు బ్రాహ్మణుడిగా పుడితేనే బ్రాహ్మణుడు, లేకపోతే లేదు, అవ్వడానికి వీల్లేదు, కుదరదు. హిందూ మతం అలాంటిది. నేను చెడ్డగేం చెప్పట్లా, వాళ్ళకున్న పద్ధతి అది. కాబట్టి హిందువులు ఎక్కడ బోధించరు, బోధించకూడదు కూడా వాళ్ళ మతం ప్రకారం, అర్థమైందా? అందుకనే వాళ్ళు బోధించరు. కాబట్టి నీలాంటి వాడు నాలాంటి వాడు బోధిస్తే నువ్వు ఎందుకు బోధిస్తున్నావురా అంటాడు. నువ్వు బోధించకూడదు, నువ్వు బోధించట్లా, నేను బోధించవచ్చు, నేను బోధిస్తున్నా, దాన్ని నేనేం చేయను దానికి. అయితే ఒక 150 సంవత్సరాల క్రితం, అర్థమైందా, కొంతమంది హిందూ ప్రముఖ నాయకులు కూర్చొని ఇట్లా కాదు, మనం కూడా బోధ మొదలు పెట్టాలా అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు కూడా బోధిద్దాం, మన హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని బోధిద్దాం అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి బాగా బోధించారు. అందుట్లో ప్రముఖ వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. ఆయన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి హిందూ మతం అంటే ఇది అని 3 ప్రసంగాలు చేశాడు. పెద్ద ప్రపంచ మత సమ్మేళనంలో మాట్లాడాడు. బాగా ఉన్నది మతం బోధ. ఫస్ట్ టైం విన్నారేమో ప్రజలు, ఏం మాట్లాడాడు, ఖతర్నాగా మాట్లాడాడు, చప్పలు కొట్టేశారు. కొట్టేసి, బాబు అసలు కొన్ని ప్రశ్నలు అడుగుతాం నిన్న అన్నారు. ఏంటనంటే, ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఏసీ గురించి నువ్వు ఏమనుకుంటావు అని అడిగారు. ఏసీ గురించి ఏమనుకుంటాను నేను? చాలా యథార్థంగా చెప్పాలంటే నాకు తెలిసినటువంటి మట్టుకు ఈ ప్రపంచం మొత్తంలో నీతిమంతుడనేవాడు ఎవడన్నా ఉంటే, ఈ ప్రపంచం మొత్తంలో మంచోడనేవాడు ఎవడన్నా ఉంటే అది ఏసీ ఒక్కడే, ఆయన తప్పించి ఇంకెవడలేడు. ఇంకో మాట ఏంటంటే, నేను ఈశాన్య అంటే ఈ భారతదేశానికి చెందినటువంటి హిందూ మతానికి చెందిన వ్యక్తిగా ఆ యేసేని ఎలా కొలుస్తాను, ఎలా చూస్తానంటే దేవుడిగా తప్పించే. పైగా ఇంకో మాట అన్నాడు, యేసు ప్రభు ఉన్న కాలంలో చాలా మంది పాపాలు క్షమించాడు ఆయన. ఒకసారి
బాగా చెడ్డ జీవితం జీవించిన ఒక అమ్మాయి పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపంతో వచ్చి యేసే పాదాల మీద పడి ఏడుస్తూ కన్నీటితో ఆయన పాదాలు కడిగింది అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నేనే గనక అక్కడ కూర్చుంటే యేసే పాదాలు కన్నీటితో కడగను, నా రక్తం వేసుకు అడుగుతా. అనంటే ఆయన అంత గొప్పోడు, ఆయన అంత మహానుభావుడు. ఇది స్వామి వివేకానంద అన్నది. ఇప్పుడు ఇలాంటి మహానుభావులు యేసు ప్రభు యొక్క ఉనికిని అనుమానించలేదు. యేసయ్య ఉన్నాడు అని అన్నారు ఒకటే. రెండోది యేసయ్య ఉన్నాడు అంటమే కాదు, ఆయన మహానుభావుడు అన్నాడు. అలాంటప్పుడు వీళ్ళు చిన్న చిన్నోళ్ళు వచ్చి యేసయ్య ఉన్నాడా, యేసయ్య ఉన్నాడు అంటే రుజువులేంటి అని అంటే అది ఎటగారం లాగలేదు, పిచ్చదాగం లాగలేదు, పనికిమాలిన తనంలాగా లేదు. ఇది మొదటిది. పైగా దాంట్లో ఏమంటారంటే యేసు ప్రభు ఉన్న కాలంలో యేసు ప్రభు గురించి బైబిల్లో తప్పించి ఎక్కడ రాయలేదు అని అన్నారు. ఒకవేళ అదే నిజమైతే నేను ఒక ఆయన గురించి చెప్తాను. ఆయన పేరు జోసిఫస్. జోసిఫస్ అనగానే మీరు ఏమనుకుంటారంటే ఇది క్రైస్తవుడని. కాదు, జోసెఫ్ అనేది క్రైస్తవ పేరు కాదు, యూదుల పేరు అది. అతను యూదుడు, అతను క్రైస్తవుడు కాదు. 37వ సంవత్సరంలో పుట్టాడు ఆయన, క్రీస్తు శకం 37లో. క్రీస్తు శకం 66లో యవనస్తుడిగా ఉన్నప్పుడు 30 ఏళ్ళు లోపల ఉన్నప్పుడు ఆయన ఒక పుస్తకం రాశాడు. అది యూదుల చరిత్ర. యూదుల చరిత్ర. ఆ పుస్తకానికి 23 అధ్యాయాలు, యాంటిక్విటీస్ అంటారు ఆ పుస్తకం పేరు. ఏదోట్లే 23 అధ్యాయాలు. ఆ పుస్తకంలో 18వ అధ్యాయం ఇలా మొదలవుద్ది. ఎలా మొదలవుద్ది అంటే ఆ కాలంలో యేసు అని ఒకడు ఉండేవాడు. ఆయన్ని మనిషి అంటానికి నాకు భయం వేస్తుంది, ఇష్టం అనిపించట్లా. ఎందుకనంటే ఆయన చేసినట్లు ఏ మనిషి చేయలా, ఆయన మాట్లాడినట్లు ఏ మనిషి మాట్లాడలా. చేసినట్లంటే గుడ్డోని తీసుకొస్తే కళ్ళు ఇచ్చేశాడు, కుంటోని తీసుకొస్తే నడిచేటట్లు చేశాడు, మోగోని తీసుకొస్తే మాట్లాడేట్లు చేశాడు, చెవుటోని తీసుకొస్తే వినేటట్లు చేశాడు, చచ్చిపోయినోని తీసుకొస్తే బ్రతికిచ్చాడు. ఎంత గొప్పడు. అయితే ఆయన మాటలు మామూలుగా ఉండే కావు. ఎంత మాట్లాడేవాడంటే ప్రజలకి పిచ్చెక్కేది, రెచ్చగొట్టేవాడు. ఎలాంటి మాటలు అనేవాడు అంటే, నేనెవరు అనుకున్నారు, పరలోకానికి దారి నేనే. నేనెవరు అనుకున్నారు, మీరు ఎవరన్నా దేవుని చూడాలంటే నన్నే చూడాలి. ఇలాంటి మాటలు అన్నారు. వాళ్ళకి కోపం వచ్చి చిన్న వయసులోనే ఆయన్ని సిలువ ఎక్కించి చంపించేశారు. అయితే ఆయన్ని పాతిపెట్టిన తర్వాత ఆయన శిష్యులు 3వ దినాన్ని తిరిగి లేచారని ఎప్పటికీ ఆయన గురించి బోధిస్తూనే ఉన్నారు. ఇది బైబిల్ కాదు, బైబిల్ బయట ఉన్నటువంటి గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది యేసు ప్రభు గురించి. అయితే దీంట్లో చరిత్ర నుంచి ఒక ప్రశ్న తెలుసుకుందాం. అసలు యేసు ప్రభు ఎవడు, యేసు ప్రభుని ఎందుకు చంపేశారు, యేసు ప్రభు గురించి మనం ఎందుకు ఆలోచించాలి? దానికి యేసు ప్రభు జీవితంలో ఓ చిన్న సన్నివేశం చూద్దాం. ఒక చిన్న సన్నివేశం ఏంటనంటే, యేసు ప్రభుని శుక్రవారం సిలువేశారు కదా బైబిల్ ప్రకారం. ఆ గురువారం రాత్రి ఆయన పట్టుకొని ఆయన యోధా మతానికి చెందినవాడు కదా, ఆయన తీసుకొని యోధా మత గురువుల దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు చర్చిలో ఉన్న గొడవ అయిందనుకో పాస్టర్ల దగ్గర తీసుకెళ్తారు. అలాగ మత గురువుల దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మత గురువుల్లో పెద్దోడు, అంటే మనకి పీఠాధిపతి అంటామే, వాళ్ళు ఏమంటారంటే ప్రధాన యాజకుడు అంటారు. ఆయన దగ్గర తీసుకెళ్లారు. సార్ వీడు దేవదోషం చేశాడు సార్, దేవదోషణ. వీడు దోపిడీ చేశాడంటే ఎక్కడో దొంగతనం చేశాడు. వీడు దేవదోషం చేశాడు అంటే అర్థం ఏంటి తెలుసా, దేవుణ్ణి దూషించాడు. దేవుణ్ణి ఎలా దూషిస్తారు, నేనే దేవుణ్ణి అని అన్నాడు అని అందరి ముందు అన్నారు. అంటే ఆ పెద్ద ఆయన ప్రధాన యాజకుడు పీఠాధిపతి ఏమన్నాడంటే, ఏం బాబు నువ్వు అన్నవాలాగా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పావా అని అన్నాడు. ఈయన ఎంతకీ మాట్లాడలేదు. ఎంతకీ మాట్లాడకపోతే ఎక్కడైనా సరే కోర్టులో జరిగేదేంటి తెలుసా, ముద్దాయి నుంచొని ఉంటాడు, జడ్జి గారు కూర్చొని ఉంటాడు. ఈయన ఏం చేశాడు తెలుసా, జడ్జి కదా కూర్చోలా, నుంచుండిపోయాడు. రెండోది ఏంటి తెలుసా, ఏ కోర్టులో అయినా ముద్దాయి పవిత్ర గ్రంథం మీద చేయబెట్టి నేను ప్రమాణం చేసి చెప్తున్నా, సత్యమే చెప్తాను, అబద్ధం చెప్పనని ప్రమాణం చేసేది ముద్దాయి. కానీ ఇక్కడ జడ్జి గారు ప్రమాణం చేస్తున్నారు, గాలిలో చేయబెట్టి నేను దేవుడి మీద ఒట్టేసి అడుగుతున్నా చెప్పు అని అన్నాడు. ఎంత విచిత్రమో చూడండి. అప్పుడు యేసయ్య, నువ్వు అన్నట్టే బాబు, నువ్వు చెప్పింది నిజమే, నేను దేవుని కుమారుడు. అక్కడితో ఆగిపోలా, దేవుని కుమారుడు అని ఆదామును కూడా అన్నారు. నేను కూడా ఆదాము లాంటి వాడినేమో, నేను కూడా వేరే భక్తుల్లాగా అనుకుంటారేమో అనేసి యేసయ్య ఇంకో క్లారిటీ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా, ఇప్పటికీ 600 సంవత్సరాల క్రితం
దానియేలు ఒక ఆయన ప్రవచనం రాశాడు. ఏమని రాశాడు తెలుసా? కాలం పరిపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు అగుపడతాడు. మనుష్య కుమారుడు అనేది మెస్సేకి ఇచ్చినటువంటి బిరుదు. ఆ మనుష్య కుమారుడు నేనే. ఇప్పుడు నువ్వు నాకు తీర్పు తీరుస్తున్నావు కదా, అయితే దేవుని రాకడ సమయంలో సింహాసనం మీద నేను కూర్చొని ప్రపంచం అంతటికి తీర్పు తీరుస్తుంటే నువ్వు చూస్తావు అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో పక్కనున్నటువంటి ఆ పాస్టర్ కోడి చింపేసుకొని, సార్ ఎంతకంటే ఇంకేమైనా కావాలా, ఎంత ఘోరంగా మాడుతున్నారు చూడండి, వీడే తీర్పు తెరుస్తాడంటండి ప్రపంచం అంతటికి, వీడే మెస్సీ అంటండి, వీడే దేవుని కుమారుడు అంటండి అని కోడి చింపేసుకున్నాడు ఆయన. కొంతమంది యేసు ప్రభు దేవుడు అని ఎక్కడైనా చెప్పాడా అని అంటే, కోడి చింపుకున్నాడు చెప్తే కూడా ఇంకేం కావాలరా నీకు, నిన్ను చంపాలా, అంతకంటే ఇంకేం చేయగలం ఆయన కోడి చింపేసుకున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి సార్ అని. యేసేని సిలువేసింది ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు. సార్ బాగానే ఉంది, కానీ ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు. దేవుడైతే అసలు ఎందుకు చచ్చిపోయాడు సార్ ఆయన? ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, ఎవడన్నా నేలలో పడ్డాడు అనుకోండి, ఆయన రక్షించడానికి ఎవడన్నా దిగి ఆడు కూడా చచ్చిపోతే ఏం లాభం సార్? ఆడు పైకి తీసుకురావాల్సి పోయి ఆడు కూడా చచ్చిపోతే ఏం లాభం సార్? ఇది మీకు వచ్చేటువంటి అనుమానం. కాబట్టి యేసేని అడుగుదాం, యేసయ్యా నువ్వు దేవుడు అని చెప్పు, బాగానే ఉంది, అర్థమైందా, మెస్సీ అని చెప్పు, బాగానే ఉంది, రక్షకుడు అని చెప్పు, బాగానే ఉంది, నువ్వు ఎందుకు చచ్చిపోయావా? అక్కడ ఉంది ఆ లిటిగేషన్ అంటాడు. ఏంటి ఆ లిటిగేషన్? లిటిగేషన్ ఏంటంటే, ఇప్పుడు మానవులు పాపం చేస్తున్నారు కదా, దేవుడిగా నాకుండేది ఏంటి? పవిత్రత. పవిత్రమైన దేవుడిగా పాపం మీద నాకేమొస్తుంది? కోపం. పాపం మీద రౌద్రం. పాపానికి శిక్ష పడాల్సిందే, లేకపోతే నేను ఊరుకోనండి, ఊరుకోను, నేను రాజీ పడను. దానికి చెల్లించాల్సినటువంటి వెల మూల్యం చెల్లించకపోతే కుదరదు. ఇది ఆయన అనేది. అయితే నాకు ఇంకోటి కూడా ఉంది, ఏంటనంటే ప్రేమ ఉంది. ప్రేమను బట్టి ఆ వెల నువ్వు చెల్లించరా అంటే నేను తీసుకెళ్ళి నరకంలో పడేయాలి, నిన్ను చిత్త కొట్టాలి, నిన్ను కొడుతుంటే నేను ఊరుకోలేను. ఇది నా బాధ. ఓ పక్కనేమో పవిత్రత ఏమో న్యాయం కోరుతుంది, ఇంకో పక్కన ప్రేమేమో నిన్ను తప్పించమంటుంది. నేనేం చేయాలి? దీన్ని బాగా అర్థం అవడానికి ఓ చిన్న సన్నివేశం చెప్తాను. ఓ జడ్జి గారికి ఓ చిన్న పాప ఉందంట, 16 ఏళ్ళ పాప. జడ్జి గారు కొత్త కారు కొన్నారు. పాప హుషారులో కారు నేర్చేసుకుంది డ్రైవింగ్. 1-2 సార్లు అడిగిందంట, నాన్న నేను డ్రైవింగ్ చేయనా అని. అమ్మా వద్దు, 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాం, అప్పుడు దాకా నువ్వు డ్రైవ్ చేయడానికి వీల్లేదు అన్నదాన్ని. సరే అన్నది. ఓ రోజు నాన్న కారు బయట పెట్టి తాళం కూడా అలాగే పెట్టి లోనకి వచ్చాడు. చూసింది అదే అవుతుంది అనుకోండి, టక్ మన కారులో దిగి అర్థమైందా బండి స్టార్ట్ చేసింది. పరిగెట్టుకుంటూ వచ్చాడు నాన్న, బండి స్టార్ట్ అయిందండి, కూతురు వేసుకొని వెళ్ళిపోతుంది. అరిశాడంట, అమ్మా కారుకి బ్రేకులు పనిచేయట్లా, మెకానిక్ వస్తాడంటే బయట వదిలేసా, ఎక్కడైనా పడుతుంది, వెళ్ళిపోయింది. తండ్రికి పిచ్చి భయం వేసింది. లోనకి వెళ్ళి గబా ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసి, అయ్యా నా కూతురు నా కారు వేసుకొని వెళ్ళిపోయింది, దానికి తెలియదు, ఆ కారుకి బ్రేకులు లేవు, అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది, ఎవరికి నష్టం కలగకుండా ఆ కారు ఆగేటట్లు చూడండి, మీరు ఏదో ఒకటి చేయండి అన్నాడంట. 2 మోటార్ బైకులు ఇచ్చి పంపించారు పోలీసులు. వాళ్ళు స్పీడ్కి వస్తుంటే కూతురు అద్దం ఉంటుంది కదా, కారు అద్దం చూసింది. మా నాన్న ఎంత మూర్ఖుడు, కూతురని కూడా లెక్క లేకుండా పోలీసులు పంపిస్తాడా అని స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. ఎదురు నుంచి లారీ వస్తుంది. అప్పుడు బ్రేక్ నొక్కి పక్కకి వెళ్దామంటే నొక్కితే బ్రేక్ ఎక్కడ పడుతుంది? పడతల్లా. అప్పుడు అర్థమైంది ఇంకేం చేస్తుంది, బ్రేక్ పడతలేదని. సరే తప్పిచ్చేద్దాం ఏదో విధంగా అనుకుంది. ఓ చెట్టును గుద్దేసింది, రోడ్డు మీద ఒకటి వెళ్తుంటే ఆయన గుద్దేసింది, ఆడికి దెబ్బలు తగిలిని, చెట్టు గుద్దినందుకు ఈవిడికి కూడా దెబ్బలు తగిలిని, స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్లో పెట్టారు. 3-4 రోజుల తర్వాత మామూలైంది. అయితే ఆవిడ అన్నారంటే, అమ్మా నిన్ను కోర్టులో ప్రవేశపెట్టాలంటే, సరే ప్రవేశపెట్టండి అని అన్నారు. కోర్టులో నుంచో పెట్టారు అమ్మాయిని. ఆ రోజు తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? తండ్రే. ఆయన అక్కడ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఏంటి ఆలోచన అంటే, నాన్న కాబట్టి తప్పిచ్చేస్తాడా, లేకపోతే జడ్జి కాబట్టి తీర్పు కరెక్ట్గా ఇస్తాడో చూద్దామని అన్నారంట. ఏమండి ఇంక డ్రైవింగ్ లైసెన్స్ లేదు, 2 వేగ పరిమితి దాటి వెళ్ళిపోయింది స్పీడు, 3వది వేరే వాడికి దెబ్బలు తగిలేటట్లు యాక్సిడెంట్ చేసింది. తండ్రి జడ్జి కదా, డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా, 100 రూపాయలు జుర్మానా. 2వది వేగం దాటి వెళ్ళింది కదా, ఇంకో 100 రూపాయలు. 3వది వాడికి గాయాలు అయ్యేటట్లు చేసింది కదా, ఈ అమ్మాయిని ఒక 10 దెబ్బలు కొరడాకుతో కొట్టండి అన్న. ఇక ఆ మాట చెప్పంగానే అందరూ 16 ఏళ్ళ కూతుర్ని
కొరడాతో కొట్టిస్తాడా, ఇది అసలు తండ్రేనా అని గొణిగారు. కూతురు కూడా తండ్రి వైపు చూసి చి అని తలక వంచేసుకుంది. తండ్రి తీర్పు తీర్చేశాడు, అయిపోయింది, గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోగా పోలీసులు వచ్చి అమ్మా 200 కట్టాలను, ఒకవేళ 200 కట్టకపోతే దాన్ని కూడా కొరడాగా మార్చేస్తాం అని అన్నారు. ఈమె దగ్గర డబ్బులు లేవు, అలా బిక్కు బిక్కుమని చూస్తోంది. ఈలోగా తండ్రి పక్క గదిలోకి వెళ్ళి జడ్జి గారు వేసే కోట్లు ఉంటుందే దాన్ని తీసి పక్కన పెట్టేసి మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకొని బయటకు వచ్చాడు. జోబులోంచి ఆయన చెక్ బుక్ తీసి కూతురు పేరు రాసి 200 రూపాయలకు సంతకం పెట్టి అమ్మా నువ్వు సంతకం పెడితే ఈ 200 నువ్వే అనుకున్నారంట. పోన్లే ఈ అన్న తగ్గించాడని. ఈలోగా కరడా పట్టుకొని వచ్చాడు. వస్తే సార్ మీ కూతురు సార్ ఇప్పుడు చెప్పినా నేను వదిలేస్తాను సార్. వద్దు వదలొద్దు, ఈయన తప్పు చేసిందే ధర్మశాస్త్రం చెప్తుంది ఏంటంటే ఈయనకి శిక్ష పడాలి, ఏసాయ్ ఎవరు తప్పు చేసినా శిక్షే అని అంటే అందరూ చుట్టూ మూగారు. ఆ అమ్మాయిని గోడకి ఆంచి నుంచో పెట్టాడు. ఈ కొరడా ఎత్తి జడ్జి గారు కూతురిని కొట్టడానికి కళ్ళు రాక చూడటానికి ఇష్టం లేక కళ్ళు బలవంతంగా చేత్తో మూసుకొని వేసి పెట్టి కొట్టారు. అందరూ అరిచారు. వీడు అనుకున్నారు జడ్జి గారు కూతురిని కొడుతున్నారు కదా అని అరుస్తున్నారని. ఇంకా వాళ్ళు అరుపు వినకుండా టాపా 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 10 సార్లు కొట్టేశారు. అయిపోయింది. కొరడా కింద పడేసి ఏడుస్తూ ఇలాగ నెమ్మది చెయ్యి తీపి ఇలా చూస్తే గుండె ఆగిపోయే పరిస్థితి. ఆశ్చర్యంగా ఉంది. ఏంటనంటే ఎప్పుడైతే ఈయన కళ్ళు మూసుకున్నాడో కొరడా పైకెత్తాడో పక్కన తండ్రి నుంచి ఉన్నారు కదా, ఆయన గబాన్న కూతుర్ని కౌగులిచ్చేసుకొని అక్కడ ఉన్నాడు. ఈ కొరడా దెబ్బలన్నీ ఎక్కడ పడినాయి తెలుసా? తండ్రి వీపు మీద. ఆ దెబ్బలు పడుతుంటే ఆ నొప్పికి తండ్రి కూతురు చెవులా అంటున్నాడంట, అమ్మా ధర్మశాస్త్రం చెప్పింది ఏంటంటే నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి, అందుకే పడుతుంది. కానీ నా ప్రేమ చెప్తుంది అది నీ మీద పడకూడదని, అందుకే మధ్యలో నేను వచ్చున్నా. యేసయ్య శిలువ మీద ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందంటే యేసయ్య ధర్మం, దేవుని పవిత్రత కోరింది మనం చేసిన పాపానికి శిక్ష. అది లేకపోతే మానవుడి యొక్క శిక్ష పోదు.